హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఐపీఎల్లో అత్యంత ఆసక్తికర పోరు మరి కాసేపట్లో మొదలు కానుంది. చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరి కాసేపట్లో తలపడుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో జట్టుది ఒక్కో పరిస్థితిగా ఉంది. తొలి మ్యాచ్లో నెగ్గిన ఆర్సీబీ అదే జోరు కొనసాగించాలని భావిస్తుంటే, మరోవైపు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిన చెన్నై ఇప్పుడైనా నెగ్గి టోర్నీలో బోనీ కొట్టాలని ఆశిస్తుంది. సిఎస్కే స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఎడిషన్కు కండరాలు పట్టేయడంతో ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యారు. ఇప్పటికే సిఎస్కే ఆడిన 2 మ్యాచ్ల్లో ధోని బరిలోకి దిగలేదు. ఇక ఇవాళ చెన్నైకి ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్కు సైతం దూరం కానున్నారు. చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ధోని, విరాట్ పైనే ఫ్యాన్స్ ఫుల్ ఫోకస్ ఉంటుంది. కానీ ఇవాళ మ్యాచ్లో ధోని బరిలో దిగడం లేదు. దీంతో ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్కు ధోని గైర్హాజరవడం 16 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం కానుంది. చివరిసారిగా 2010లో ధోని గైర్హాజరులో ఆర్సీబీతో సిఎస్కే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ 2010 మార్చి 23న జరిగింది. ఈ మ్యాచ్లో ధోని స్థానంలో సురేష్ రైనా జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించారు. ఇక వికెట్ కీపర్గా పార్థివ్ పటేల్ బరిలోకి దిగాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగే మ్యాచ్కు ధోని దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీతో హెడ్ టు హెడ్ రికార్డులో సిఎస్కే మెరుగైన స్థితిలో ఉంది. 21 విజయాలతో ఆర్సీబీపై పోరులో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటిదాకా ఈ 2 జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఇందులో చెన్నై 21 మ్యాచ్ల్లో నెగ్గగా ఆర్సీబీ 13 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. చెన్నైపై విరాట్కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో సిఎస్కే అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్లో సిఎస్కేపై 114 పరుగులు చేశాడు. ఈ లిస్టులో 1057 పరుగులతో రెండో ప్లేస్లో ఉండగా రోహిత్ శర్మ 972 రన్స్తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక స్టేడియం విషయానికి వస్తే చిన్నస్వామి స్టేడియం అంటేనే పరుగుల వర్షం కురవడం ఖాయం అనేలా మారింది. ఈ పిచ్ సాధారణంగానే బ్యాటర్లకు అనుకూలం. అందులోనూ బౌండరీ లైన్ దగ్గరగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ప్రస్తుత సీజన్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు 200+ స్కోర్లు నమోదు చేశాయి. అందుకే టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మనతో పాటు ఈ మహాసంగ్రామంలో కోచ్ శ్రీనాథ్ గారు, అలాగే శంకర్ అనలిస్ట్, అలాగే ప్లేయర్ భావన మరి ఈరోజు మనతో పాటు రెడీగా ఉన్నారు ఈరోజు డిస్కస్ చేయడానికి. ముందుగా భావన, ఈరోజు ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ మరి కాసేపట్లో మొదలవబోతుంది. దేనికి సపోర్ట్? సిఎస్కే. ఇప్పటికే 2 సార్లా? ఏం పర్లేదు, మూడోసారి. ఈ మూడోసారా? ఏం పర్వాలేదు. మధ్యాహ్నం అయితే లక్నోకి సపోర్ట్ చేసాం. ఎలా ఉంది లక్నో? గెలిచేటట్టే? వెరీ హ్యాపీ. అంటే అనుకున్నట్టు రిషబ్ పంత్ వన్డౌన్ వస్తే బాగుంటుంది అనుకున్నా, అది జరిగిందని. సమీ ఇనిషియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అనుకున్నా, సో అది కూడా జరిగింది. సో ఎల్ఎస్జీ మొత్తం టాప్ పర్ఫార్మెన్స్ చేసింది. సో విన్నింగ్ సైడ్ వెళ్తున్నారు. వెరీ హ్యాపీ. ఎస్ శంకర్, ఈరోజు ఆర్సీబీ ఆల్రెడీ మ్యాచ్ గెలిచి బోనీ కొట్టేసి ఇది 2వ మ్యాచ్ సిఎస్కేతో ఆడుతుంది. కానీ సిఎస్కే ఇప్పటికే 2 సార్లు ఓడిపోయింది. మరి ఈ రోజైనా సిఎస్కే విన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆర్సీబీ చాలా ఫామ్లో ఉంది, గెలిచింది ఒక మ్యాచ్ అయినా కూడా. అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ చాలా ఫామ్లో ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు అసలు. విరాట్ కోహ్లీ కానివ్వండి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ వీళ్ళందరూ రీసెంట్గా ఫామ్లో కూడా వచ్చిన్నారు. అండ్ సిఎస్కేకి వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో 200 అబోవ్ స్కోర్ చేసి బ్యాటర్స్ ఫామ్లోకి వచ్చినట్టు అనిపించారు, కానీ బట్ బౌలింగ్ అయితే ఇంకా వీక్గానే ఉంది. అండ్ దట్టు లాస్ట్ మ్యాచ్లో ప్రశాంత్ వీర్తో అసలు కనీసం ఒక సింగిల్ బాల్ కూడా వేయించలేదు. సో ఈరోజు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వేచి చూడాలన్నమాట. మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వడానికి శ్రీనివాసన్ శేషాద్రి గారు, ఇంటర్నేషనల్ కామెంటేటర్, ఆయన కూడా రెడీగా ఉన్నారు. హాయ్ శ్రీని సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ సార్? Very good clash. Yes, what's your prediction today, sir? Prediction? My heart says CSK. Mind says RCB. See, I tell you, listen, very easily you can say either head or tail.
you have to choose between the two, you can say something. But reality, क्या होता है? Actually, it's a small ground and it is a batter-friendly ground. And what is lacking in CSK? See, they have got young team. Earlier, everybody was criticizing all old team, old people in the team, 35 plus average, all that. Now we have got lot of youngsters. So this is a transition stage. So 2 matches losing, it is very bad, no doubt. But you are playing without MSD and you are playing without Jadeja and also youngsters who have to come to the rhythm. Matre, excellent. He played very well. See, the first match when he got out early for a tuck, so there was a lot of pressure on him. But probably the team management gave him a lot of confidence. So he came back and blasted the bowling in the second match. But coming to Chinnaswamy Stadium, with 2 back-to-back losses, the morale will be little down for CSK. But Virat Kohli and the company there, with the captain Patidar there for RCB, they are in very good nick, a very big victory. Whatever score you give target, they are ready to score. Why? They have got a very good top order, good balanced bowling. Today, they may probably even Hazelwood may come in. So on paper, RCB has got a very, very good edge, like a 60-40 kind of a situation. But CSK, can they do something special? Because it is a do or die kind of a situation. The CSK fans are very upset, but they also understand you are without Dhoni and lot of youngsters. See, youngsters are exposed to very big level. So obviously, it will take some time for the transition to go through. But if they win 1 or 2 matches, they will gain in confidence. Yes, Shankar. Sir, nice to meet you again, sir. Today, Pleasure. today CSK is going to face RCB in their home ground. So the average score will be 200 plus, I think, for any team. So Pitch, very good batting pitch. yeah, very good batting pitch. Now CSK was back into form in batting. But what about bowling? Is there any chance That's that the Prashant problem. Veer is going to bowl today? Well, that is a big question mark. People were saying they were comparing him with Jadeja. Yeah. But the question is that he was even given bowling there. So the question was that I would have even thought probably Jamie Overton could have been there in the team last time or could have come as an impact player. But that is a kind of a decision maybe Gaikwad could have taken. If I am Gaikwad, that's the decision I would have taken. So that was an error. But when you expose an youngster, see, I tell you, you also know that Chinnaswamy Stadium is a small ground. You are talking about Prashant Veer. And the spinners have got very limited margin when you are playing in a small ground. If it is a big ground, Melbourne cricket ground, no problem. Spinner will have a really wonderful time. You go for a big shot, lofted shot, deep in the way catching possibility. Small ground, straight away into the stand. You will see sixers will rain in Chinnaswamy Stadium. So when that is the case, Veer will be in a very unenviable position because which is not going to help a great deal. He is a youngster exposed to a team where batting is very strong, small ground. It will be a bit of a tension for him, is my feeling. It's not the right place to expose him, but in T20 you never know. Anything can happen. Yes, Srinath. Yes. Adugutar question. Hi sir, I am Srinath Yeah. from Machilipatnam. Yeah. I am a coach. Oh, Patnam. Oh yes sir. Good, So, good, good. So I have I a- like this channel. Lot of youngsters coming in from different parts. Some players, some are connected slowly. And the way you are discussing, even though I am not a Telugu speaking person, first of all, let me say that I am enjoying it. I can follow, I can't talk. Yes, But thank I'm you. able to Thank Thank you sir. Thank you so much. Thank you very much sir. keep it up. That is important. Keeping it up is important. Sir, I have a question sir. Is it there will be a change in batting order in CSK? Is Rituraj can come at 3? Well. That's before the IPL started, he said it will be Rutu and Sanju. That is the decision taken. But I would also like to see that because the kind of a form, see, he is getting out, probably, of his own. In fact, not a great delivery which got him out in the 2 matches. The first one, if you see, simply he withdrew from the line totally and then tried to go for, making room and going for a
square of the wicket he wanted to play. That is not a correct thing to do for a senior player, a captain. Second match also, maybe because Matre was going, firing like anything, he also wanted to go for it, and then he made a mistake. But changing the combination, I think it is a well thought out process was that Rutu and Sanju will play, and then one down will be Matre. I will go with that. Even though the combination has not worked, power play is very important. Both the times, if you see, Sanju Samson is yet to fire. Much is expected of him, and he also was, early in the innings, I always see that even in T20, just wait for 1 or 2 deliveries, see the bounce and the pace. Whether there is any movement. Movement may not be much unless new ball they use the seam very well. So to let go 1 or 2 deliveries, no problem. Why to get out little early? That is something which bothers me. Particularly when you want a power play to stabilize, I would like to go with Rutu and Sanju, but I want them to play a little carefully because the bowling is going to be very, very smart there. Whether you have Bhuvneshwar Kumar, Duffy, they are all great bowlers. They use, the fresh wicket. When they come with a new ball, they make the use of the seam very well. Even Hazlewood, if you see, because of his height, he will be able to pitch the ball correctly. Pitched up delivery. See, if you want a seam off, you have to pitch it up. You can't pitch it short. When they do it, the seam movement can help a lot in Bangalore. So the opening batters, I want Rutu and Sanju to continue, but I want them to play little more carefully compared to what they did in the first 2 matches. Let Matre, youngster, let him come 1 down. See the way the wickets were falling earlier. Number 3 player is as good as opener. Am I right? Sir, Number Yes. 3 batsman sometimes becomes like an opener because the wicket falls so early. Number 3 batter is as good as opener. Yes, sir. That is what happened for CSK. It happened in both the matches. Number 3 player need not have to wait. On the contrary, you saw other day, if you recollect, I am trying to deviate. If you recollect, when KL Rahul got out of the first ball, did you notice that the number 3 player has not even come out and he was not ready? In fact, KL has to wait near the boundary line for the number 3 batter to come inside the boundary so that they can cross. So sometimes number 3 player also can be like an opener sometimes. So let Matre come at number 3, Rutu, Sanju, open. Okay, sir. Thank you, sir. and coming to spinner, sir, even RCB, I think they are going with only 1 spinner and 1 part-time spinner and 3 pacers, I think. 3 to 4 pacers. They are planning like that. Coming to CSK, what can we expect? Which spinner they will go with today? As I said, the youngsters taking a chance will be a bit difficult. You saw that the way people like Noor Ahmed that played well, he didn't do well in the 2 matches. Right. In my opinion, he may come very well. And our Bangalore, they may go because they got only, if you see Kunal, the whole reason is that spinners are not going to make great, as I told you, it's a small ground, right? Right, The right. spinner, unless he is very perfect, unless he is able to pitch the ball on correct spot, unless he gets a good revolution in his bowling, then only he can be. People like Ashwin, Harbhajan, that category, Kumble, any pitch they will be able to manage that. But here, unless you have some experience, the spinners with a small ground and hard-hitting batters. You imagine the RCB batting line. Right, If you are yes. spinning it and then not pitching on the right spot, it will go to the upper tier of the stadium. Right. Yes, right. Yes. Thank you, sir. Yes. Thank you very much. Yes. Thank you, Yes, sir. Thank you. Wonderful day. Let the better team win and let your discussions go on. Enjoy commentary, enjoy discussion. Yes. I am very happy to be part of it whenever you call me. Have a nice Thank you, evening. sir. Thank you. Yes, yes, Thank థ్యాంక్ you, యూ sir. థ్యాంక్ యూ అండి. ఎస్ శ్రీనాథ్, ఈరోజు మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు, భావన వచ్చేసి సిఎస్కేకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఈసారి, అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ కప్ కొట్టింది, ఈసారి కూడా ఆర్సీబీనేనా కప్? Let's hope that. It is early to say that it is going to be win, but every RCB fan, they are going to expect it. ये सारा कब नमदे. So that actually RCB is stronger than the CSK. When we are seeing the last 2 మ్యాచ్లు CSK చూస్తే కొంచెం తడబడ్డారు, కానీ ఆర్సీబీ మాత్రం ఆడిన మొదటి మ్యాచ్లోనే అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ కంప్లీట్ సాలిడ్ స్ట్రాంగ్గా ఉన్నారు. విరాట్ కోహ్లీ చూస్తే 38 బాల్స్కి 69 రన్స్ చేశాడు SRH మీద. అలాగే ఇటు జాకబ్ డఫీ
3 వికెట్స్ తీశారు 22 రన్స్కి. సో ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాటింగ్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్. దేవదత్ పడిక్కల్ ఆల్సో 28 బాల్స్కి 61 రన్స్ చేశాడు. సో వాళ్ళు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రెండు వైపులా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో సిఎస్కే ఏంటంటే బ్యాటింగ్లో నిన్న ఆ 200 రన్స్ 209 స్కోర్ చేయటం కొంచెం హ్యాపీ అనిపించినా కానీ బౌలర్స్ మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయారు. సో వీ హోప్ దట్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం చాలా చిన్న గ్రౌండ్, దాని బౌండరీస్ ఎలా వచ్చేటప్పటికి 55 నుంచి 60 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఇక అలాగో 6ల వర్షం కురుస్తుంది కాబట్టి చూడాలి. వాళ్ళకు బిగ్ టోటల్ కనుక సిఎస్కే ముందు పెడితే మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. సో ఆర్సీబీ కొట్టే ప్రతిభాలు మా భావనకు తగిలిద్ది వాళ్ళ. ఏం పర్లేదు. ఎస్, అంటే భావన అంటే ఏమీ డిసప్పాయింట్ అవ్వద్దు. అంటే గతంలో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ జరుగుతుందంటే ఇటు ధోని ఫ్యాన్స్ అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. మరి ఈసారి అయితే ధోని లేరు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిఎస్కే 21 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 13 మ్యాచెస్ గెలిచింది. ఒకప్పుడు ఆర్సీబీ కూడా ఇవాళ సిఎస్కే ఎలా పెర్ఫామ్ చేస్తుందో అలా పెర్ఫామ్ చేసిన టీమే. లాస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ అప్పర్ హ్యాండ్ ఉంది. అది కూడా ఈ సిఎస్కే చేంజ్ లో ఉంది కాబట్టి ఆ యంగ్స్టర్స్ తీసుకొచ్చి మ్యాచ్ చేంజ్ చేసే కాన్సెప్ట్ లో చేస్తున్నారు కాబట్టి వీ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ధోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరికి అర్థం కాడు, అది మ్యాచ్ గెలిచేంత వరకు ఎవరికి తెలియదు. సార్ చెప్పింది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే వాళ్ళ లెగసీ అలాంటిది, 5 కప్స్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి వాళ్ళ మీద. సో ట్రాన్సిషన్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ గా రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. సంజు శాంసన్ ఉన్నారు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. సో వాళ్ళంటి ప్లేయర్స్ నుంచి సో బెటర్ పర్ఫార్మెన్స్ వస్తే టీమ్ కూడా ఒక బూస్టప్ లో ఉంటుంది. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కి కొంచెం బెటర్ అయ్యారు. 200 స్కోర్ చేయడం అనేది గుడ్ థింగ్ అనమాట. కానీ బౌలింగ్ లో మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైట్ చేసి ఓడిపోతే బాగుంటది. అలా అంటే ఐ మీన్ రిస్క్ తీసుకోలేదు రుతురాజ్ గైక్వాడ్. నాకు అనిపించింది ఏంటంటే సో మేము డిస్కస్ చేసాం సార్ కూడా మేము. సో శివం దుబే ఏదైనా బౌలింగ్ యూజ్ చేస్తుంటే మేబీ పవర్ ప్లే లేదన్న తన స్లో రన్స్ బాగా వేస్తారు. సో ఇప్పుడు వికెట్స్ చూసుకుంటే ఇందాక షమీ కూడా ఇంపాక్ట్ చేసిన స్లో రన్ బాల్స్ తో. సో అవి ట్రై చేసే దూబే ఎక్కువ ట్రై చేస్తున్నాడు. వరల్డ్ కప్ లో కూడా సక్సెస్ అయ్యాడు. మేబీ ఎక్స్పెన్సివ్ అయినా సరే ఓవర్ లో ఖచ్చితంగా వికెట్ అనేది డెఫినెట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు శివన్ దూబే. సో అలాంటి రిస్క్లు తీసుకుంటే డెఫినెట్ గా హిట్ ఆ ఫ్లాప్ అనేది సెకండరీ. ఒకసారి తీసుకుంటే మాత్రం వాళ్ళకి క్లారిటీ వస్తుంది, వాళ్ళ బౌలింగ్ లో ప్లానింగ్ పెరుగుతుంది అని నా ఒపీనియన్. ఎస్, అంటే సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇతను ఒక మంచి ప్యూర్ మ్యాచ్ విన్నర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన స్ట్రైక్ రేట్ చూసుకున్నట్టయితే 135 పైగా మెయింటైన్ చేస్తాడు. కానీ కన్సిస్టెన్సీ కొంచెం ఈయనకి ప్రాబ్లంగా కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో కొంచెం స్వింగ్ ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సెట్ అయ్యాకైతే మ్యాచ్ను సింగిల్ హ్యాండెడ్గా ఫినిష్ చేసే సత్తా ఉన్న సంజు శాంసన్. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే పవర్ ప్లేను సేఫ్గా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఎస్, రైట్ సుష్మా. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా సంజు ఫెయిల్ అనే చెప్పాలి. అంతకు ముందు వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో మనం వరల్డ్ కప్ గెలిచాము అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సంజు శాంసన్. అతను లేడు, అతను ఇదే ఫామ్ ఆ రోజు చూపించుంటే దేర్ ఇస్ నో వరల్డ్ కప్ ఫర్ ఇండియా. సో అలాంటి ప్లేయర్ వాళ్ళు ఫస్ట్ 2లో 2 డిజిట్ స్కోర్ కూడా చేయకుండా ఫస్ట్ 2 మ్యాచెస్ లో వెనుదిరగడం అనేది సిఎస్కే ఒక బిగ్ ఫెయిల్యూర్ కింద చూడాలి. ఎస్, అంటే ఈరోజు టాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆబ్వియస్గా ఆర్సీబీ అని చెప్తారేమో మీరు. లేదు, సిఎస్కేనే విన్ అవుతారు. టాస్ మాత్రం సిఎస్కే గెలుస్తారు. బౌలింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే బౌలింగ్ తీసుకోవాలి ఎవరు గెలిచినా. ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి చేసింగ్ అనేది ఈజీ. సో అంటే ఫస్ట్ బ్యాటింగ్ అనేది కూడా పెద్ద స్కోర్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ గా చేసింగ్ లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్నస్వామిలో చూసుకుంటాం మనం ఫస్ట్ బ్యాటింగ్ అనేది కొంచెం ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే బిగ్ టార్గెట్ సెట్ చేయాలి. అండ్ బౌలర్స్ కూడా ఏంటంటే లైన్ మ్యాటర్స్ అనమాట. ఈరోజు వాళ్ళు పెట్టుకున్న ఫీల్డ్ తగ్గట్టు వాళ్ళు బౌలింగ్ వేస్తే వికెట్స్ వస్తాయి. అండ్ సార్ ఇంకోటి మెన్షన్ స్పిన్నర్స్. ఈ స్పిన్నర్స్ తో కంటే ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నాయి. కానీ స్పిన్నర్స్ ఎంత బెటర్ చేసినా సరే అది 55 yards 60 yards బౌండరీ కాబట్టి ఇలా చిప్ చేస్తేనే వెళ్ళిపోద్ది అనమాట. సో ఫాస్ట్ బౌలర్స్ ఈరోజు కీ రోల్ ప్లే చేయాలి. అంటే యాక్చువల్ గా లైట్ గా డ్రిజిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈరోజు బెంగళూరు లో. ఇఫ్ డ్రిజిల్ అయింది అంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫెస్టివల్ అండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి ఫైర్ వర్క్స్ ఉంటాయి రిటర్న్ లో. అంటే పవర్ ప్లే చూసుకున్నట్లయితే ఏ రకంగా ఆర్సీబీ వైపు నుంచి చూస్తే పవర్ ప్లే స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. హీఈస్ క్లోజ్ టు గెట్ 200 వికెట్స్, ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్.
ఫాస్ట్ బౌలర్స్లో మొట్టమొదటి బౌలర్గా 200 వికెట్లు తీసుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ స్టాట్స్ కూడా చూస్తే 80 పవర్ ప్లే వికెట్స్ ఉన్నాయి భువనేశ్వర్కి. సో హీఈస్ గోయింగ్ టు ప్లే ఏ బిగ్ రోల్ ఇన్ ద ఆర్సీబీ అలాంగ్ విత్ హిమ్ జాకబ్ డఫ్. అతను కూడా కేజ్ల్వుడ్కి రీప్లేస్మెంట్ వచ్చినప్పటికీ కూడా తను ప్రూవ్ చేసుకోగలిగాడు. 3 వికెట్స్ తీసి 22 రన్స్ ఇవ్వడంతో తను కూడా ప్రూవ్ చేసుకోగలిగాడు. సో వీ హోప్ దట్ పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన స్టార్ట్ ఇస్తే దేర్ విల్ బి ఏ సక్సెస్ ఫర్ ఆర్సీబీ. ఎస్, అంటే సిఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్ గురించి చెప్పుకుంటే ఆయన క్లాస్ అండ్ కన్సిస్టెన్సీకి ప్రతీకగా ఉంటాడు. మరి ఈరోజు అతని పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అంటే స్కోర్గా ఆయన పెద్ద స్కోర్ కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా రుతురాజ్ గైక్వాడ్లో చూడొచ్చా? అంటే తనకి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మేబీ 2 మ్యాచెస్ అటు ఇటు అయినా సరే తను పవర్ ప్లేలో తను ఎక్స్ట్రాడినరీగా తను వికెట్ మీద ఉంటే చాలా నా ఒపీనియన్ ఏంటంటే అవతల బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఉన్నా లేకపోతే ఆయుష్ మాత్రం ఉన్నా వాళ్ళు హిట్టింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. మేబీ సంజు శాంసన్ ఈ 2 మ్యాచెస్ అవ్వకపోవచ్చు, కానీ వరల్డ్ కప్ లో చూసుకుంటే సంజు శాంసన్ పవర్ ప్లేలో తను అటాకింగ్ చేస్తూ తను సక్సెస్ అవుతారు. సో రుతురాజ్ గైక్వాడ్ ఏంటంటే కొంచెం తను వికెట్ మీద ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం మాట్లాడుకున్న సిఎస్కే మ్యాచ్ కోసం వాళ్ళు పవర్ ప్లేలో 80-90 కొట్టాల్సిన అవసరం లేదు. డీసెంట్గా 60-70 లేకపోతే 50-60 అలా పెట్టినా చాలు. ఎందుకంటే పవర్ ప్లే అనేది క్రూషియల్ అనమాట. ఇక్కడ పవర్ ప్లేలో ఇద్దరే బయట ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ రన్స్ వీళ్ళు రాబట్టాలి. సో తను వికెట్ మీద ఉండి అలా గేమ్ తగ్గట్టు వాడి తను ఒక హై స్కోరింగ్ చేస్తే తనకి బూస్టప్ ఉంటుంది, తనకి కాన్ఫిడెన్స్, టీమ్ కూడా అది హెల్ప్ అవుతుంది. ఎస్ శంకర్, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే బౌలింగ్లో ఈ 2 టీమ్స్లో బౌలింగ్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? ఆర్సీబీఏ స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో, ఈవెన్ లాస్ట్ 2 మ్యాచెస్ అని కాదు, ఇంతకు ముందు ఐపీఎల్ సీజన్లో కూడా సిఎస్కే బౌలింగ్ ఇంకా సెట్ అవ్వలేదు. లాస్ట్ ఐపీఎల్ 2025 ఐపీఎల్ నుంచి చూసుకున్నా కూడా సిఎస్కే బౌలింగ్ అనేది ఈ రోజుకి ఇంకా సెట్ అవ్వలేదు. చూడాలి వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అనేది. చెప్పాను కదా, వీ కెన్ నెవర్ నో ధోని వాట్ హీస్ థింకింగ్ అనేది. అతను ఏం ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే చెన్నై సీజన్ స్టార్ట్ చేసినప్పుడు, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు చెన్నై టీం చూసిన వాళ్ళందరూ దిస్ ఈస్ ద వీకెస్ట్ టీం అనుకున్నారు. బట్ వాళ్ళు 5 కప్స్ కొట్టారు. సో అలాగా ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ వరకు అయితే మాత్రం జాష్ హ్యాజిల్వుడ్ కూడా వస్తాడని అనిపిస్తుంది. ఒకవేళ అతను కూడా వచ్చాడు అంటే ఆర్సీబీ బౌలింగ్ ఇస్ నోమర్, వాళ్ళు కిల్ చేస్తారు సిఎస్కే. ఎస్ శ్రీనాథ్ గారు, అంటే సిఎస్కే వరుసగా పరాజయాలు పొందుతూనే ఉంది. ఈ రోజైనా ఏదైనా కొంచెమన్నా బూస్టప్ ఫ్యాన్స్కి ఇచ్చే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందండి. ఎందుకంటే ఒకవేళ సంజు శాంసన్ స్టేబుల్గా నిలబడి పవర్ ప్లేలో స్కోర్ చేసినా, లేదు రుతురాజ్ గైక్వాడ్ యాంకర్ రోల్ ప్లే చేసి ఒక 10 to 12 అవర్స్ తను కనుక క్రీజ్లో ఉండగలిగితే హీ కెన్ డూ ద స్కోర్. బికాస్ వికెట్ అనేది గ్రౌండ్ బౌండరీస్ అనేవి చిన్నవి కాబట్టి తను ఒక్కసారి సెటిల్ అయ్యి ఒక 6 hours 7 hours పిచ్ మీద కనుక తను ట్రావెల్ చేయగలిగితే తను ఆటోమేటిక్గా తన న్యాచురల్ గేమే చక్కగా గ్యాప్స్ చూసుకొని హిట్ చేయడం అనేది రుతురాజ్ క్లాస్ ప్లే ఉంటుంది. సో ఏంటంటే అక్కడ రుతురాజ్దే కీ రోల్ అవుతుంది. అందరూ సంజు శాంసన్ కానీ లేకపోతే ఆయుష్ మాత్రే అంటున్నారు, కానీ రుతురాజ్ కనుక యాంకర్ రోల్ ప్లే చేసి పవర్ ప్లేలో వికెట్లు పడకుండా స్కోర్ని స్లోగా నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మిడిల్ ఆర్డర్లో శివం దూబే హీ కెన్ డూ ద వండర్స్. వీ నో దట్ సిక్సర్లో దూబే అట్లీస్ట్ ఈ షార్ట్ బౌండరీస్లో తనకి ఒక కొంచెం టైం ఇస్తే ఆఫ్టర్ 12 hours 13 hours తను కనుక బ్యాటింగ్లోకి రాగలిగితే అక్కడ నుంచి స్కోర్ని అనేది పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా సిఎస్కే ఫ్యాన్స్కి కొంచెం వాళ్ళు ఏదైనా బూస్టప్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు శివం దుబే దాకా వెయిట్ చేయాలి? సంజు శాంసన్ రుతురాజ్ గైక్వాడ్తోనే 6 రావాలని కోరుకుంటాను. శివం దుబే ఎప్పుడు 6th place 7th place లో పంపిస్తున్నారు. లేదు, ఒకవేళ వికెట్స్ పడకుండా 1 or 2 వికెట్స్ పడితే ఆటోమేటిక్గా ఓవర్స్ అయిపోతే ఓవర్స్ని బట్టి దూబే కమ్ ఫార్వర్డ్ తను ఆర్డర్ మార్చుకొని పైకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ టీమ్ ప్లాన్. ఎస్ శంకర్, అంటే స్టాట్స్ చూసుకున్నట్లయితే కూడా ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఈరోజు ఎవరుండే ఛాన్స్ ఉంది? స్టాట్స్ ఎలా ఉన్నాయి? నేను అనుకోవటం విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ అండ్ ఆబ్వియస్గా కెప్టెన్ రజత్ పటిదార్, జితేష్ శర్మ యాజ్ వికెట్ కీపర్ అనుకుంటున్నాను. టిమ్ డేవిడ్, షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్ అనుకుంటున్నాము ఇన్ కేస్ హ్యాజిల్వుడ్ రాకపోతే, అండ్ జాకబ్ డఫీ, సుయాష్ శర్మ. ఇది నేను అనుకుంటున్న టీమ్. వాళ్ళు గెలిచారు కాబట్టి సేమ్ లెవెల్ రావచ్చు. ఓన్లీ ఒకటే హ్యాజిల్వుడ్ ఈ రోజు రావచ్చు అని అంటున్నారు. అది మన టాస్ దగ్గర వెయిట్ చేసి చూడాల్సిందే. ఓకే, అంటే స్టాట్స్ ఎలా ఉన్నాయి?
స్టాట్స్ అయితే మాత్రం చెప్పాను కదా, ఈరోజు మోస్ట్లీ ఆర్సీబీకి 60% ఫేవర్గా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, పట్టిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెపర్డ్ ఆల్మోస్ట్ బ్యాటింగ్ లైనప్ 7 to 8 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి. అండ్ కోహ్లీ తెలుసు, రన్ మెషిన్, చేజ్ మాస్టర్. ఆయనకి ఏది ఇచ్చినా ప్రాబ్లమే, ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చిన ప్రాబ్లమే, చేజింగ్ ఇచ్చిన ప్రాబ్లమే. ఎందుకంటే హీస్ చేజ్ మాస్టర్ అండ్ రన్ మెషిన్. ఇప్పటి వరకు 7 centuries ఉన్నాయి ఆయనకి, 8,000 runs ఉన్నాయి. అది ఇంపెకబుల్ అనమాట. ఇంకొకళ్ళు ఎవరు దాన్ని క్యాచ్ చేసి దాన్ని క్రాస్ చేసే అంత ఛాన్స్ కూడా లేదు. అలాగే ఫిల్ సాల్ట్ పవర్ ప్లే డెస్ట్రాయ్ చేయాలి అంటే అది ఫిల్ సాల్ట్ వల్లే అవుతుంది. హీస్ దానికి పెట్టింది పేరు అనమాట అతను. అట్లాగే నెక్స్ట్ దేవదత్ పడిక్కల్, రీసెంట్గా ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఐపీఎల్లో కూడా 61 runs తీసుకున్నాడు 26 balls. రీసెంట్గా ఫామ్లోకి వచ్చారు, అది కూడా మంచిది. రజత్ పాటిదార్ ఉన్నారు, ఆయన కూడా తెలుసు కదా, ప్లే ఆఫ్ సెంచరీ చేసిన పర్సన్ అతను. బెస్ట్ స్పిన్ హిటర్. నేను ఇందాక సార్ కూడా, శ్రీనివాసన్ సార్ కూడా అదే అన్నారు. ఈ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్ చేసి కాపాడుకోవడమే కష్టం. ఇంకా స్పిన్ అయితే ఎలా ఆడాలో ఇక అది వాళ్ళు ఎలాంటి బాల్స్ వేయాలనేది వాళ్ళు కొత్తగా ఏదైనా టెక్నికల్ కనిపెట్టి స్పిన్నర్స్ బాల్ వేయాలి. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు పటిదర్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ ఆన్ స్పిన్ అనమాట. నెక్స్ట్ జితేష్ శర్మ అన్నాడు, ఆయన కూడా 150 స్ట్రైక్ రేట్ ఉంది. 81 of 31 వార్మప్ మ్యాచెస్లో కొట్టున్నాడు ఆయన. ఎక్స్ప్లోజివ్ ఫినిషర్గా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. నెక్స్ట్ టిమ్ డేవిడ్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ ఫినిషర్. ఆయన ఏదో ఐపీఎల్ ఒకటే కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా టిమ్ డేవిడ్కి బాల్ వేయాలంటే భయపడాలి. అలాంటి ఫినిషర్ ఆయన. హైయెస్ట్ 6 ratio ఆయన పేరు మీదే ఉంది, టిమ్ డేవిడ్ పేరు మీద. నెక్స్ట్ అలాగే రొమారియో షెపర్డ్ ఉన్నాడు, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. సో ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తే వ్యాస్ట్ లైనప్. వీళ్ళకి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేసి చేయడానికి రెడీగా ఉంటారు. సిఎస్కి అది ల్యాక్ అవుతుందేమో అనుకుంటున్నాను. 1 or 2 wickets పడిపోయినాయి అనుకోండి, సిఎస్కి ఇమీడియట్గా స్లో అయిపోద్ది. అండ్ వాళ్ళు 200 పైన స్కోర్ చేయాల్సింది కూడా 160, 170, 180లో పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎస్ శ్రీనాథ్ గారు, అంటే ఆర్సీబీ అలాగే సిఎస్కే అంటే మెయిన్గా కోహ్లీ, ధోని ఎక్కువ. అంటే 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు మ్యాచ్లో ధోని లేకపోవడం అనేది చూస్తున్నాం. ఫ్యాన్స్కి ఏంటి? సిఎస్కే ఫ్యాన్స్కి డిసప్పాయింటే. ఒక రకంగా చెప్పాలంటే కోహ్లీ మనసులో కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే తన్ని ఇండియన్ క్రికెట్ టీంలో సపోర్ట్ చేసి లిఫ్టప్ చేసింది ధోనియే. సో ఏంటంటే ఆ ఫీల్ కోహ్లీలో కూడా ఉంటుంది. సిఎస్కే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఎలా అయినా సరే మ్యాచ్ గెలిచి టేబుల్లో ఒక మార్క్ అనేది ఉంచుకోవాలి, ఆ ఫామ్ అనేది కంటిన్యూ చేయాలనే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ధోని లేరన్న ఫీలింగ్ కన్నా కూడా ఫస్ట్ ఈ మ్యాచ్ని గెలవాలి, ఎలా అయినా సరే సిఎస్కే బోనీ కొట్టాలి అనేదే సిఎస్కే ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అంటే సిఎస్కే స్టాట్స్ చూసినట్లయితే ఎలా ఉన్నాయి? సిఎస్కే స్టాట్స్ మనం గత 2 మ్యాచ్ల సంగతి పక్కన పెడితే యాక్చువల్గా సంజు శాంసన్ కనుక T20 ఫామ్ని కనుక మళ్ళీ తను తిరిగి పుంజుకోగలిగితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సిఎస్కే వినే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి ఇన్నింగ్స్ అనేది డెవలప్ చేస్తున్నాడు. తనకి తగిన సపోర్ట్ కనుక మిగిలిన ప్లేయర్లు కనుక ఇవ్వగలిగితే అందులోనూ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక టైం ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం తన ప్లేని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసి ఆడగలిగితే తను కూడా ఒక కీ రోల్గా మారే అవకాశం ఉంది. సో శివన్ దుబేతో ఎలాగో మనం 6 అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ శివన్ దుబే కూడా ఒక కొంచెం టైంకి, సిచ్యువేషన్కి అనుగుణంగా కనుక బ్యాటింగ్ చేయగలిగితే చిన్న గ్రౌండ్ కాబట్టి కొంచెం మ్యాక్సిమం స్కోర్ని పిక్ చేసే అవకాశం ఉంది. ఇక ఇటు వచ్చి బౌలింగ్ విషయంలోకి వస్తే మనకి బౌలింగ్ లాస్ట్ మ్యాచ్ అసలు ఏమంత పెర్ఫార్మెన్స్ అని అనిపించలేదు. కానీ ఈరోజు ఎందుకనో నాకు కొంచెం వాళ్ళ బౌలింగ్ లైనప్లో కొద్దిగా మార్పులు వస్తాయి, వాళ్ళు కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది బయట నుంచి, ఫ్యాన్స్ కూడా బాగా నిరుత్సాహంగా ఉన్నారు. సో దే వాంట్ టు గివ్ జోష్. సో వాళ్ళు కూడా మంచి లైనప్తో వచ్చి అటాక్ చేస్తారని అనుకుంటున్నాం. ఎస్ భావన, అంటే ఈ రోజు అయితే మాత్రం నేను కూడా సిఎస్కే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం 2 matchesకి లాస్ ఇద్దరికి సపోర్ట్ చేస్తా అంటే 2 డ్రెస్ వేసుకోలేము కదా. ఎస్, అంటే రేరెస్ట్ కాంబినేషన్ తెలుసా, ఎల్లో కలర్ మీద రెడ్ వేసుకొస్తే. ఎల్లో కలర్ మీద రెడ్ వేసుకుంటాం. పాత సినిమాల్లో వచ్చాయి కాంబినేషన్స్.
అది ఎప్పుడు అక్కడ స్టేడియంలో చూశాను. ఒక ఆడియన్ టూ టీమ్ జెర్సీస్ వేసుకొచ్చారు. తను వేసుకొచ్చి తను సపోర్ట్ చేసిన టీం కన్ఫర్మ్ చేయకపోతే ఆ జెర్సీ తీసేసి కన్ఫర్మ్ చేస్తున్న జెర్సీ ఆ టీం జెర్సీ వేసుకున్నారు. అలాగే మనం కూడా ట్రై చేయొచ్చు. నేను రెండు టీంలకి సపోర్టు, కొంచెం కోహ్లీకి ఫ్యాన్ కాబట్టి ఇలా అనమాట. ప్రపంచం మొత్తం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆవిడేమో ధోనికి ఏసీ. ఎస్, అయితే ఈరోజు మనం ఆర్సీబీ టీం కోసం ఒక స్లోగన్ చెప్దామా? చెప్పండి, వెయిటింగ్ ఫర్ యువర్ స్లోగన్. రెడీయా? రెడీ. రెడీయా? రెడీ. ఎస్, ఫ్యాన్స్ పంపించిన స్లోగన్ ఒకటి చూద్దాం మరి. కింగ్ కోహ్లీ దిగితే రికార్డులు కరగాలి. వాహ్ 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 వాహ్. వాహ్ కింగ్ కోహ్లీ దిగితే రికార్డులు కరగాలి. వాహ్ వాహ్ వాహ్. వాహ్. ఆపోజిట్ టీం జరగాలి. ఆపోజిట్ టీం జరగాలి. వెరీ గుడ్. ఎస్, నిజంగా బాగుంది కదా? సింపుల్ గా ఉన్నా ఎక్స్ప్లోజివ్ గా. ఎక్స్ప్లోజివ్గా ఉంది. ఓకే. ఎస్, సిఎస్కే గురించి కూడా ఒక స్లోగన్ ఇప్పుడే. సిఎస్కే తగ్గేదేలే, వాహ్ సిఎస్కే వాహ్. తగ్గేదేలే, వాహ్ 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 వాహ్. గెలిచేదాకా వదిలేదేలే. అంతే, ఎన్ని సీజన్స్ అయినా అలాగే ఉండాలి. అదేంటి, ఎన్ని సీజన్స్ అయినా అలానే ఉంటుంది. గెలిచేదాకా వదిలేదు. బాగా పగబట్టేశారు CSK ఎన్ని సీజన్స్ అయినా అలాగే ఉండాలి. అలాగే ఉండాలి. ఇంతకీ ఈ రోజు ఏ మ్యాచ్ సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు నా ఫేవరెట్. టాస్క్ టైం అయినట్టుకుంటా. అందుకనే అన్నాను, ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు నా ఫేవరెట్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. బ్యాటింగ్ తీసుకుంటే నో సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఎస్, ఇంకా స్టేడియం గురించి మాట్లాడుకుంటే చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? చాలా ఫ్లాట్ ట్రాక్ పిచ్ అది. బ్యాటర్స్ కి అదే అంటారు చూసారా, అది స్వర్గధామం అని, ఆ స్వర్గధామం ఏదో అంటారు చూసారా, అట్లాగా బ్యాటర్స్ కి వాళ్ళు ఫైర్ వర్క్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రతి బాల్ పైన కనిపిస్తూ ఉంటది. అలాంటి ట్రాక్ పిచ్చి, దానికి తోడు డ్యూ ఫ్యాక్టర్ ఉంది, దానికి తోడు ఇవాళ వర్షం డ్రిజిల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఇవన్నీ జరిగినాయి అంటే మాత్రం సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇంకా కంట్లో నుంచి కన్నీరు ఒకటే ఉంటది. అలాగే టాస్ గెలిచింది. ఎస్, సిఎస్కే టాస్ గెలిచింది, వాళ్ళు బౌలింగే చూస్ చేసుకున్నారు. బౌలింగ్ తీసుకోవాలి, ఎందుకంటే అయితే ఈ రోజు సిఎస్కే కి సపోర్ట్ మీరు. అంతే. సపోర్ట్ సిఎస్కే. ఏం పర్లేదు మేడం, మనిద్దరం టాస్ గెలిచినా కూడా సిఎస్కే ఇక్కడ ఒకటి ఉంది. స్ట్రాటజీ ఏం చెప్తుందంటే, అంటే వీళ్ళున్న ఫామ్స్ని బట్టి ఏం చెప్తుందంటే, ఇన్ కేస్ ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని ఉంటే కంపల్సరీ వాళ్ళే విన్నింగ్ అని చెప్పేస్తున్నారు. ఎనీ అనలిస్ట్, ఎనీ సీనియర్ అనలిస్ట్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ అనలిస్టులు, వాళ్ళందరూ అలాగే చెప్తున్నారు. వేరే సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నా కూడా విన్నింగ్ పర్సెంటేజ్ 50-50 అనే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టీం ప్రజెంట్ అలా ఉంది. ఏది బ్యాటింగ్లో కాదు, వాళ్ళు బ్యాటింగ్లో 220, 230 పుటప్ చేసినా కూడా డిఫెండ్ చేసుకోవడం కష్టం అయిపోతుంది వాళ్ళకి. వేరాజ్ వీళ్ళు చేజింగ్లో, వీళ్ళకి చేజ్ మాస్టర్ ఆల్రెడీ ఉన్నాడు. ఈవెన్ ఒక్కసారి కోహ్లీ అలా క్లిక్ అయ్యాడు అంటే ఒక 30-40 బాల్స్ ఆడినా కూడా 70-80 రన్స్ క్లియర్ చేసి పక్కన పెడతాడు. సో 50% ఆఫ్ ద గేమ్ తనే కంట్రోల్ తీసేసుకుంటాడు. అలాగే వాళ్ళకి మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు. సో ఇంకాలన్నప్పుడు వాళ్ళకి బాధే ఉంది. అందుకని ఇప్పుడు కూడా వి విల్ వెయిట్ ఫర్ ఫస్ట్ 6 hours, దెన్ ఐ విల్ సే మై ఫేవరెట్ టీమ్. పవర్ ప్లే అయ్యాక స్కోర్ బట్టి సార్ షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడైతే ఈ రోజు మరి కాసేపట్లో సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మరి టాస్ గెలిచి సిఎస్కే బౌలింగ్ చూస్ చేసుకుంది. మరి ప్లేయింగ్ 11 కూడా వచ్చింది సిఎస్కేది. ప్లేయింగ్ 11లో ఎవరున్నారు? సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్ యాడ్ చేశారు. నూర్ అహ్మద్, అంశుల్ కంబోస్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ అండ్ మాథ్యూ షాట్, హుసేన్, కార్తిక్ శర్మ, రామకృష్ణ ఘోష్ అండ్ గుర్జప్నీత్ సింగ్, వీళ్ళు వచ్చేసి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లో ఉన్నారు. సో ఫస్ట్ బౌలింగ్ కాబట్టి వి హోప్ మాథ్యూ షాట్ వస్తాడేమో అనుకుంటున్నాను వీళ్ళు బ్యాటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా. ఆర్సీబీ ప్లేయింగ్ 11 శ్రీనాథ్ గారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చిందండి, విల్ లెట్ యు నో షార్ట్లీ. ఎస్, ఓకే. ఎస్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్నో SRH 2 మ్యాచ్ అయితే జరుగుతుంది. మనం చూసినప్పుడు 6 balls
9 runs ఇంకా కొట్టడానికి మరి Yeah, hope so. విన్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. Yes. ఎస్, భావనకి సపోర్ట్ గా నేను ఉన్నాను ఇక్కడ. Thank you. ఎస్ ఓకే, ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చిందండి. రజత్ పటిదార్ కెప్టెన్, ఫిన్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికర్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమెరో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అండ్ అభినందన్ సింగ్, జాకబ్ డఫీ. సేమ్ 11 సేమ్ 11 వాళ్ళు ఏమి చేంజెస్ హాజిల్వుడ్ వస్తాడు అనుకున్నారు కానీ రాలేదు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ సిఎస్కే. ఎస్ కాకపోతే ఇక్కడ బౌలింగ్ సిఎస్కే చేస్తుంది కాబట్టి ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అది ఏంటంటే లాస్ట్ టైం ఖలీల్ అహ్మద్కి విరాట్ కోహ్లీకి మధ్య చిన్న ఇష్యూ జరిగింది. చూద్దాం మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇద్దరు. సో కోహ్లీ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్. ఎస్ శంకర్, అక్కడ లక్నోకి అలాగే ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ నడుస్తుంది. అంటే ఎవరు విన్ అవుతారంటే 6 balls-కి 9 runs కాబట్టి ఎవరు లక్నోనా ఎస్ఆర్హెచ్? లక్నో బ్యాటింగ్ చేస్తుంది. పంత్ ఉన్నాడు మేబీ. సో మోస్ట్లీ ఎల్ఎస్జీ అనుకుంటున్నాను నేను. ఎల్ఎస్జీ గెలవచ్చులేండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇంకా. సో ఓన్లీ 5 wickets లూజ్ అయ్యారు. సో ఇంకా వికెట్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఎల్ఎస్జీ. అన్ని వికెట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఫినిష్ చేయకపోతే కష్టం. 5 balls to 5. 5 balls 5 runs. తీసేసుకుంటారండి ఈజీగా. సో అంటే టఫ్ గా చేసే ఐ మీన్ ఈజీగా చేసేస్తారు అనుకుంటే ఎస్ఆర్హెచ్ మంచి ఫైట్ ఇచ్చింది. బ్రిలియంట్ బౌలింగ్ ఇస్తుంది ఎస్ఆర్హెచ్. సో వికెట్ బ్యాటింగ్ అనుకున్నాం కానీ బౌలింగ్ చాలా యూజ్ అయింది. మనం ప్రిడిక్ట్ చేసిన ప్రకారం ఉప్పర్ స్టేడియం అంతా బ్యాటింగ్ బాగుంటుంది అనుకుంటారు కానీ బౌలింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అయింది. సో స్లో రన్స్ కానీ స్పిన్నర్స్ కానీ చాలా బెటర్గా యూజ్ చేసుకున్నారు. పర్లేదు, ఈ రోజు పంత్ బ్యాక్ ఇన్ ఫామ్. మొత్తానికి మ్యాచ్ గెలిపించే ముందు మ్యాచ్ రన్అట్ అన్ఫార్చునేట్. అది అవుట్ ఈస్ అవుట్ కదా, రన్అట్ అవుట్. మేబీ నాకేమనిపిస్తుంది అంటే రిషబ్ పంత్ ఓపెనింగ్ రావడం రాంగ్. తను 1 వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ అలానే ఉంది. ఇవాళ 60 దాకా కొట్టాడు అండ్ విన్నింగ్ షాట్ అయిపోయింది. ఇంకో బౌండరీ, స్కోర్స్ డబుల్ అయినాయి. ఇంకొక రన్ కొడితే అయిపోయినట్టు. ఓకే, నెక్స్ట్ ఎస్ శ్రీనాథ్, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ సిఎస్కే ఆర్సీబీకి సంబంధించి. ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ కాబట్టి? ఎంత స్కోర్ చేసే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ పవర్ ప్లేలోనే మ్యాచ్ అనేది డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే పవర్ ప్లేలో చేసేటువంటి విధ్వంసాన్ని బేస్ చేసుకొని మనం స్కోర్ చూడొచ్చు. నా అంచనా ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి 230 నుంచి 260 మధ్యన స్కోర్ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే 230 నుంచి 260 ఈ మధ్యలో చేయొచ్చు. ఎందుకంటే సిఎస్కే బౌలింగ్లో కొంచెం స్ట్రగుల్ పడుతుంది కాబట్టి ఏమైనా అది కొంచెం అడ్వాంటేజ్ అయ్యి ఆ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం ఇప్పుడు బ్యాటింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి దట్ టు వాళ్ళకి హోమ్ గ్రౌండ్. సో అందులోనూ ఫామ్లో ఉన్నారు ఇద్దరు బ్యాట్స్మెన్ ఓపెనర్లు. సో వీ కెన్ హోప్ దట్. నేనైతే 200 నుంచి 215 వరకు పెడతారేమో ఆర్సీబీ అనుకుంటున్నాను. 220 విన్నింగ్ స్కోర్, 220 ప్లస్ ఏదైనా కూడా సేఫర్ సైడ్ విన్నింగ్ స్కోర్ అనుకుంటున్నాను. చూడాలి, ఎందుకంటే ఓవర్ టర్న్ తీసుకొచ్చారు కాబట్టి ఏదైనా బౌలింగ్ కూడా కొంచెం కంట్రోల్ రావచ్చు. మంచి ఎందుకంటే తను ఫస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లో కూడా 40 దాకా స్కోర్ చేశారు కాబట్టి టీం బాగా హెల్ప్. సో ఇవాళ ప్రశాంత్ వీరు, జమీ ఓవర్టన్ తో ఇద్దరితో బౌలింగ్ చేయిస్తే వీ కెన్ సీ. శివం దూబే కూడా ఉన్నాడు. సో కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాం. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే బౌలింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలో కొంచెం బెటర్గా వేయాలి. ఎందుకంటే పవర్ ప్లే మొత్తం మ్యాచ్ మార్చేసింది. సో ఉన్న బ్యాటర్స్ కూడా టాప్ క్లాస్ బ్యాటర్స్ కాబట్టి పవర్ ప్లేలో బెటర్ లైన్స్ వేసుకొని వాళ్ళు ఫీల్ తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా స్పిన్నర్ని బెటర్గా యూజ్ చేయాలి మిడిల్ ఓవర్స్లో. సో అది ఎక్కువ క్రూషియల్గా ప్లే చేస్తుంది. సో స్పిన్నర్స్కి చిన్న గ్రౌండ్ మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్తారు. సో ఉన్న నూర్ అహ్మద్ అన్నా సరే తను బెటర్ ఫీల్ సెట్ పెట్టుకుని బెటర్గా లెన్స్ పెడితే సో అక్కడ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. సిఎస్కే నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరుని? మాథ్యూ షాట్ రావచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు బౌలింగ్ మంచిగా కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళు బ్యాటర్నే తీసుకుంటారు కాబట్టి మాథ్యూ షాట్ రావచ్చు. ఓకే, ఆర్సీబీ నుంచి చూడండి బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ పవర్ ప్లేలో ఏమన్నా ఎర్లీగా వికెట్స్ పెడితే ఒక మంచి బ్యాటర్ని మళ్ళీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. హోప్ దట్ దే డోంట్ డిపెండ్ ఆన్ టు గెట్ ఏ సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఎస్, లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే సో ఆర్సీబీ ఇట్స్ విన్ ఫర్ ఎల్ఎస్జీ. ఓకే, విన్నా. కంగ్రాచులేషన్స్ లక్నో
సో ఈ Super రోజు Giants నీ లక్ win నడుస్తుంది అయింది కాబట్టి నిన్న కూడా CSK కూడా రావచ్చు. ఆర్ఆర్ గెలిచింది, ఆ ముందు ఎస్ఆర్హెచ్ అనుకున్న ఎస్ఆర్హెచ్ గెలిచింది. Very ఒక ఇప్పుడు CSK CSK అంటున్నారు కాబట్టి విషయంలోనే CSK కొంచెం కూడా గెలవాలి. ప్రాబ్లం అవుతుంది ఈ రోజు. సో ఈ హ్యాపీ ఒకేషన్ లో మీరు ఒక స్లోగన్ చెప్తారా? ఎస్ ష్యూర్ ఎస్ ఆర్సీబీ చెప్దాం. Okay. ఆర్సీబీ ఫ్యాన్స్ పంపించారు. బ్యాట్ మాది బాదుడు మాది, బ్యాట్ మాది బాదుడు మాది, బోర్డు మీద స్కోర్ మాదే. ఎస్ ఇప్పుడు సిఎస్కే ఓకే చిన్నస్వామిలో సిఎస్కే అడుగు పెడితే రికార్డులు షేక్ అవ్వాలి, ప్రత్యర్థి ప్యాక్ అవ్వాలి. సో హోప్ సో ఇవాళ కానీ నిజంగానే ప్రత్యర్థిని ప్యాక్ చేయగలిగితే భావన ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఎస్ ఇప్పటికే హ్యాపీ, లక్నో విన్ అయింది కాబట్టి. సిఎస్కే లక్నో అనేది అత్తారెల్ టైప్, సిఎస్కే పుట్టిల్ టైప్. చిన్నప్పటి నుంచి సిఎస్కే. Yes. ఈరోజు అంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది, ఎంత స్కోర్ చేయొచ్చు విరాట్ కోహ్లీ? విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో గనక అతను వచ్చి పవర్ ప్లేలో సెట్ అయ్యాడు అంటే యూ కాంట్ ఇమాజిన్ హిస్ స్కోర్. మామూలుగానే చేస్ మాస్టర్, ప్లస్ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఆయన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 130 అబోవ్ ఉంది, 7 సెంచరీస్ ఉన్నాయి, 8000 రన్స్ ఉన్నాయి. హీఈస్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 4000 రన్స్. సో దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఆయన 70 కొడతాడా, 80 కొడతాడా, 100 కొడతాడా, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనమాట. సో వన్స్ అతను క్లిక్ అయ్యాడు అంటే మాత్రం సమ్ 70-80 కూడా ఆయన స్కోర్ బోర్డ్ మీద పెట్టగలిగితే ఇందాక సార్ అన్నట్టు 230-260 ఇస్ వెరీ మచ్ ఈజీ ఫర్ దెమ్. అతన్ని పవర్ ప్లేలో కంట్రోల్ చేసి సిఎస్కే నుంచి పవర్ ప్లేలో ఎవరు ఇప్పుడు డేర్ చేసి బౌలింగ్ చేస్తారనేది చూడాలి. ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు వికెట్ తీస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 అవర్స్లో కనుక సిఎస్కే వాళ్ళు కోహ్లీని కానీ ఎవరినైనా సరే ఆర్సీబీలో ఏ ఒక్క ప్లేయర్ని పిక్ చేయగలిగినా కూడా 1 or 2 వికెట్స్ తీయగలిగితే డెఫినెట్గా సిఎస్కేకి ప్లస్ అయిపోతుంది. లేదు 6 అవర్స్లో వాళ్ళు ఏ 65-70 స్కోర్ పెట్టినా కూడా ఇట్ విల్ బి హార్డ్ ఫర్ సిఎస్కే. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సెటిల్ అయ్యారు అంటే యూ కాంట్ ఇమాజిన్. గ్రౌండ్ కూడా అలా సపోర్ట్ చేస్తుంది, అక్కడ పిచ్ కూడా అలా సపోర్ట్ చేస్తుంది. ఎస్ శ్రీనాథ్, అంటే ఇప్పుడు మనం చూసామంటే సిఎస్కే నుంచి ఇప్పుడు బౌలింగ్కి ఎవరిని పంపిస్తే ఇనీషియల్గా ఒక ఫస్ట్ 2-3 అవర్స్ వరకు కొంచెం లిటిల్ బిట్గా స్వింగ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో ఖలీల్ అహ్మద్ ఈజ్ గోయింగ్ టు ప్లే ద క్రూషియల్ రోల్. ఎందుకంటే తను లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, చక్కగా అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ 2 వేయగలడు. సో పరిస్థితిని అనుగుణంగా తను ఏదన్నా ఒక మ్యాజిక్ చేయగలిగితే ఇనీషియల్గా వికెట్ తీస్తే ఆ స్కోర్ అనేది కొంచెం ఆ స్కోర్ బోర్డ్లో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక వి కాంట్. అఫ్ కోర్స్ AK-47 అన్షుల్ కాంబోజ్ ఆల్సో హీఈస్ గోయింగ్ టు ప్లే బౌల్ ద స్లోవర్ వన్స్. సో ఏదైనా ఒక 2 ఫాస్ట్ పేస్ బాల్స్ వేసి తర్వాత ఒకవేళ ఏదైనా ఒక స్లోవర్ వన్తో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడితే కూడా వికెట్ దొరికే అవకాశం ఉంది. సో ఫస్ట్ 4 అవర్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పవర్ ప్లేలో 4 అవర్స్లో కనుక వీళ్ళు ఒక వికెట్ని పిక్ చేయగలిగితే స్కోర్ బోర్డ్లో స్కోర్ రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. లేకపోతే కనుక ఇక ఆర్సీబీని ఆపడం ఎవరి వల్ల కాదు. అంటే ఇప్పుడు ఇది హై స్కోరింగ్ గ్రౌండ్ అని చెప్తున్నారు కాబట్టి నిజంగా బౌలింగే ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే స్పిన్ బౌలింగ్ బాగుంటుంది, ఎలా ఏం చేయాలి ఇక్కడ ఈ బౌలింగ్లో ప్లేయర్స్ని ఆర్సీబీని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? సార్ చెప్పినట్టు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు మెన్షన్ చేశారు. అండ్ మ్యాట్ హెన్రీ మనం న్యూజిలాండ్ ప్లేయర్ని తీసిపడేయకూడదు, ఎందుకంటే మేబీ కొంచెం అటు ఇటు అవుతుంది ఫామ్. తను వేస్తే బయటకు కూడా వేస్తున్నారు. మేబీ ఈరోజు తను స్టెప్ అప్ అయితే మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు మ్యాట్ హెన్రీ. అండ్ నూర్ అహ్మద్ కూడా, ఎందుకంటే ఇప్పుడు చిన్న గ్రౌండ్ ఇది, స్పిన్నర్స్ ఈజీగా అటాక్ చేయగలరు. సో వాళ్ళ లెన్స్ లైన్స్ కొంచెం బెటర్గా 2 మ్యాచెస్ మీద చూసుకుంటే కొంచెం బెటర్గా. సో నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు విన్ ఆర్ లాస్, కానీ వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ అనేది వదిలేయకూడదు. సిఎస్కే బౌలింగ్ అయితే అది కనిపిస్తుంది. వాళ్ళు లాస్ట్ బాల్ వరకు ఫైట్ చేసి ఉన్నా సరే అంటే ఆ స్పిరిట్ వదిలేకుండా లాస్ట్ బాల్ వరకు ఉంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈరోజు డెఫినెట్గా దూబే నుంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కోహ్లీ ఇఫ్ ఇన్ కేస్ కోహ్లీ ఈజ్ ఓపెనింగ్ దెన్ అల్టిమేట్లీ సిఎస్కే దగ్గర నుంచి ఖలీల్ అహ్మద్ విల్ బి హిస్ బౌలర్. సో కోహ్లీ విల్ ఫేస్ ఖలీల్ అహ్మద్. ఇక్కడ 6 మ్యాచెస్లో ఒకసారి కోహ్లీని డిస్మిస్ చేస్తే ఖలీల్ అహ్మద్ మీద 180 స్ట్రైక్ రేట్ కోహ్లీకి ఉంది.
సో ఇమాజిన్ ఇప్పుడు కోహ్లీ 180 స్ట్రైక్ రేట్, సేమ్ 180 స్ట్రైక్ రేట్ ఖలీల్ అహ్మద్ మీద ఈ రోజు కూడా చూపిస్తే వాట్ విల్ విత్ స్కోర్ అని. సో అక్కడ పవర్ ప్లేలో దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ సెకండ్ బౌలర్ అనమాట. ఇంకో కంట్రోల్ ఒక్కసారి ఒక బౌలర్ కనుక ఫస్ట్ ఓవర్లో కోహ్లీ కనుక ఇప్పుడు అదే 180 స్ట్రైక్ రేట్ని ఖలీల్ అహ్మద్ మీద ఫస్ట్ ఓవర్లో చూపిస్తే దెన్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఓవర్ ఎవరైతే వేస్తున్నారో ఆ ప్లేయర్ కూడా హీ విల్ గెట్ టెన్స్. ఆ ప్రెషర్ ఫీల్ అవుతారు ఎలా వెయ్యాలి అనేది. అండ్ మోర్ ఓవర్ నేనేమనుకుంటున్నానంటే ఆఫ్టర్ 6 ఓవర్స్ ఏదైతే ఉందో జెమీ ఓవర్టన్ తీసుకొస్తే మైట్ బి ఈ రోజు తను ఏదన్నా పెర్ఫామ్ చేయగలడేమో అనుకుంటున్నాను నేను. వికెట్స్ తీసే ఛాన్స్ అతనికే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఈవెన్ హీ కెన్ బ్యాట్ టు. అంటే సిఎస్కే టీము ఏం మార్పు కనిపించట్లేదు. లాస్ట్ ఓవర్టన్ ఒకతనే చేంజ్ చేశారు, జెమీ ఓవర్టన్ తీసుకొచ్చారు. సిఎస్కే లో టీమ్ లో మార్పులు కావాలంటారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇంకా ధోని రాలేదు, బ్రేవిస్ రాలేదు. డివాల్డ్ బ్రేవిస్ కానివ్వండి, ధోని కానివ్వండి, ఇద్దరు ఇంజరీస్ వల్ల పక్కన ఉన్నారు. ధోని అయితే మోస్ట్లీ 2 వీక్స్ ఆయన రారు, 6 months వరకు రానని చెప్పి 2 వీక్స్ ఉంది అతనికి. సో బ్రేవిస్ అయితే వస్తున్నాడు, బట్ హీఈస్ నాట్ ప్రాక్టీసింగ్ అనేది చెప్తున్నారు. వాళ్ళిద్దరూ వస్తే స్ట్రాటజీ పరంగా అక్కడ ధోని వచ్చి సెంచరీలు కొట్టాల్సిన అవసరం లేదు. ప్రెసెన్స్ ఈజ్ ఎనఫ్. అతను ఉంటే ఆటోమేటిక్ గా ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. హీ కెన్ గైడ్ వెల్ ఇన్ కెప్టెన్సీ విత్ రుతురాజ్ గైక్వాడ్. అట్ ది సేమ్ టైం బ్రెవిస్ కూడా వాళ్ళకి చాలా పెద్ద అసెట్ అవుతుంది. ఆ చేంజెస్ అయితే కంపల్సరీ కావాలి. వాళ్ళు ఎంత ఎర్లీగా వాళ్ళిద్దరూ ఆ ఫీల్డ్ లోకి వస్తే వాళ్ళకి అంత ఎర్లీగా పాయింట్స్ పెరుగుతాయి. ఇవాళ డబుల్ ధమాకాతో 2 మ్యాచెస్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఆల్రెడీ లక్నో విన్ అయింది. ఇప్పుడైతే విన్నింగ్ ఎవరనేది వెయిట్ చేస్తున్నాం. మాక్సిమం అందరూ కూడా సిఎస్కే అనుకుంటారు పాపం, ఎందుకంటే 2 మ్యాచెస్ ఇప్పటికే విన్ కాలేదు కాబట్టి. కానీ కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏమన్నా ఈ రోజు విన్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు వాళ్ళకి లక్ ఫేవర్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ లక్ ఫేవర్ చేసింది, టాస్ గెలిచారు. టాస్ ఈస్ అబ్సల్యూట్లీ లక్. దాంట్లో ఎవరు టాక్టిక్స్ చేసేది లేదు. ఓన్లీ గేమ్ ఆడేటప్పుడు మాత్రమే వాళ్ళ టాక్టిక్స్ కానివ్వండి, వాళ్ళ షాట్స్ కానివ్వండి, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ ఎఫిషియన్సీ అంతా మ్యాచ్ లోనే వస్తుంది. ఇదైతే లక్ ఫేవరే కాబట్టి. సో ఈ లక్ ఆల్రెడీ ఫేవర్ చేసింది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం మ్యాచ్ చూడాలి. ఎస్, ఈ రోజు అయితే మనం అసలు భావనతో బ్యాటింగ్ స్టైల్ చేయలేదు. ఈ రోజు ఎవరు ఓన్లీ సిఎస్కే చేయించారు. ఓన్లీ సిఎస్కే ఆర్సీబీ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎస్, అంటే ఆయుష్ మాత్రం మనం ముందు మ్యాచ్ చూసుకుంటే మాత్రం తను అసలు తన ఏజ్కి తన షార్ట్స్కి అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. తను ఫుల్ షాట్ చాలా ఎఫర్ట్లెస్గా పిక్ చేస్తున్నాడు అనమాట. అండ్ స్ట్రైట్ కూడా చాలా ఎఫర్ట్లెస్గా పిక్ చేస్తున్నారు. ఈ షార్ట్స్ క్రూషియల్ అనమాట పవర్ ప్లేలో. ఎందుకంటే తను ఎర్లీ వికెట్ పడుతుంది, 2 matches చూసుకుంటే ఎర్లీ వికెట్స్ పడ్డాయి. సో పవర్ ప్లేలో అవుట్ సైడ్ ఇద్దరే ఉంటారు కాబట్టి సో తను 30 yards అనేది ఎఫర్ట్లెస్గా ఈ షార్ట్స్తో, లాఫ్ షార్ట్స్తో అండ్ పుల్ షార్ట్స్తో అండ్ చూసుకున్నదైతే ఎందుకంటే డెక్ కొడతారు, హార్డ్లెస్ ఇచ్చేస్తారనమాట. సో పుల్ షాట్ అనేది కంపల్సరీ ఇప్పుడు ప్రతి ప్లేయర్కి ఉండాల్సిందే. సో అది తను చాలా ఎఫర్ట్లెస్గా ఆడుతుంది, అది గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, భావన ప్రతిరోజు వేరే వేరే క్రికెటర్స్ బ్యాటింగ్ స్టైల్స్ చూపిస్తున్నాం. అసలు నీ బ్యాటింగ్ స్టైల్ చూపించాలి ఈరోజు. దిస్ ఈస్ మై బ్యాటింగ్ స్టైల్. ఎస్, అంటే ఇప్పుడు నీకు ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ బాగా నచ్చుద్ది? ఆబ్వియస్గా విరాట్ కోహ్లీ. సో రీసెంట్గా అయితే నాకు యశస్వి జైస్వాల్ తన యాటిట్యూడ్ ఇష్టం అనమాట. రైట్ యాటిట్యూడ్ అనిపిస్తుంది. మేబీ కొన్నిసార్లు పొగరు అనుకుంటాం. మేబీ తను ఎలా అంటే నువ్వు ఎలా వేస్తే అలా కొడతాను వైట్గా అన్నట్టు. సో ఆ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ తన షార్ట్స్ కూడా వెరీ క్లాస్ ఉంటాయి, హిట్టింగ్ ఉంటుంది. సో వెరీ ఫాస్ట్గా స్కోర్ చేస్తాడు అనమాట. సో అది నాకు ఇష్టం. ఎస్, మరి యశస్వి జైస్వాల్ది కూడా ఒకసారి లెఫ్ట్ చూపించలేని నిన్న చూసుకుంటే తను ఎక్స్ట్రాడినరీగా 60 runs స్కోర్ చేశారు. తన షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి, ఓవర్ ద కవర్స్. అండ్ ఈ లాఫ్ షాట్, ఈ స్లాట్ బాల్ పడింది మాత్రం ఈ లాఫ్ షాట్ అక్రాస్ ద మిడ్ ఆన్ పై నుంచి లేకపోతే మిడ్ వికెట్ పై నుంచి ఆ షార్ట్స్ బాగా పిక్ చేస్తారు అనమాట. అండ్ స్పిన్నర్స్ కూడా చాలా బాల్ మీదకి వెళ్ళి బాగా ఆడతారు అనమాట. సో యాక్చువల్గా ఇవాళ పేసర్స్ పిచ్, బ్యాటర్స్ పిచ్, అట్ ది సేమ్ టైం పేసర్స్ పిచ్. శివం దూబే ఎలా పెర్ఫామ్ చేస్తాడు అనుకుంటున్నారు? శివం దూబే చూసుకుంటే
బేసిక్గా ఎక్కువ మూవ్ అవ్వడం అనమాట. సో తను టాల్ కాబట్టి ఎక్కువ ఫీట్ యూస్ చేయడం అనేది తక్కువ అనమాట. సో తను హైట్ కాబట్టి తను ఒక్కసారి స్ట్రెచ్ చేస్తే ఎక్కువ డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో పేసర్స్ తను వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే మొత్తం చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు, బెటర్గా బౌండరీస్ కన్వర్ట్ చేస్తున్నారు. సో వన్స్ తను సెటిల్ అయితే లేకపోతే మేబీ ఫస్ట్ బాల్ నుంచి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇప్పుడు అందరూ T20s అంటే ఇంటర్నేషనల్ ఐసీసీ టోర్నమెంట్స్ ఆడినప్పుడు అందరూ పెర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్కి వచ్చేసరికి ఎందుకని అట్లా ఫెయిల్ అవుతున్నారు చాలా మంది ప్లేయర్స్? ఐపీఎల్ వచ్చేసరికి అంటే డిఫరెంట్ బౌలర్స్ ఉంటారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దూబే వరల్డ్ కప్లో చూసుకుంటే దూబే వెళ్ళే టైంకి తన ముందు 4 ఉన్నారు. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఎలాంటి వాళ్ళందరూ ఏదో ఒకటి ఏదో ఒకటి కాదు ఫ్లూక్ అనుకోకూడదు, మనం డెఫినెట్గా పర్ఫామ్ చేస్తారు. ప్రెషర్ అనేది తను మీద తక్కువ. మేబీ తను వెళ్ళే స్లాట్లో అక్కడ కొట్టే రన్స్ మీద ప్రెషర్ ఉంటుందేమో, కానీ ఇక్కడ ఫ్రాంచైజ్ అలా కాదనమాట. ఫ్రాంచైజ్ అంటే డిఫరెంట్ అనమాట. అక్కడ మొత్తం తన మీద ఉంటుంది భారం అంతా. తను ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే మాత్రం వెనక ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. సో ఫ్రాంచైజ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎస్, అంటే యంగ్ ప్లేయర్ ఈ ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ. ఏంటి ఆయన గురించి ఏం అబ్జర్వ్ చేస్తే ఆయన బ్యాటింగ్ స్టైల్ నాకు వైభవ్ సూర్యవంశీ నిన్న కూడా మాట్లాడుకున్నాడు. తన డౌన్ స్వింగ్ తనకి అడ్వాంటేజ్ అనమాట, వెరీ హై డౌన్ స్వింగ్ అనమాట. సో ఫాస్ట్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా స్పేర్ చేయడు. సో ఫాస్ట్ బౌలర్స్కి ఇంకా ఎదురెళ్ళి ఆడతాడు అనమాట. సో తనకు కూడా చాలా మంచి డౌన్ స్వింగ్ ఉంది. సో ఆఫ్ సైడ్ అయినా ఆన్ సైడ్ అయినా మిడిల్ లెగ్ వేసినా సరే తను ఈ పర్టికులర్ లాస్ట్ షాట్కి వెళ్ళిపోతాడు తను. సో అది కూడా బ్లైండ్గా ఆడాడు అబ్బాయి. సో కనెక్ట్ చేసిన ప్రతి బాల్ 100% మిడిల్ అవుతుంది, 6కి వెళ్తుంది. అండ్ తన ఏజ్కి తన పర్సనాలిటీ మంచిదే, కానీ తనకి న్యాచురల్ పవర్ ఎక్కువ నా ఒపీనియన్లో. సో చాలా కష్టపడితే కానీ అలాంటి షార్ట్స్ నేర్చుకొని ఈ ఏజ్లో రిప్రజెంట్ చేయడం చాలా బిగ్ థింగ్ అనమాట. సో తన బ్యాటింగ్లో నా ఒపీనియన్ తనకు ఈ బ్యాక్ లిఫ్ట్ అనేది చాలా మెయిన్ అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ఎస్ ఎస్, థ్యాంక్ యూ భావన. ఎస్, ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్కి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నారు, ఫస్ట్ బ్యాటింగ్కి ఎవరిని పంపించే అవకాశం? ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయుష్ మాత్రాన్ని ముందు పంపించి రుతురాజ్ ఏమన్నా 1 డౌన్ వచ్చి యాంకర్ రోల్ ప్లే చేయాలి అనేది అనుకుంటున్నాము. కానీ ఐ హోప్ వాళ్ళు ఏమి చేంజెస్ చేయరనే అనుకుంటున్నాను, అదే వెళ్తారు. ఎందుకంటే ఇంకొక బెటర్ ఛాన్స్ తీసుకొచ్చి ఇది బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఏమన్నా సంజు శాంసన్ క్లిక్ అయితే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అదే కాక ఆయుష్ మాత్రే 1 డౌన్లో ఆల్రెడీ నిన్న మంచి స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ ఆర్డర్ని మార్చకపోవచ్చు. సో సంజు శాంసన్ క్లిక్ అయ్యారు అంటే, సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వచ్చి సంజు శాంసన్ క్లిక్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా కింద ఉన్న బ్యాటర్స్ మీద ఆయుష్ మాత్రే హీస్ న్యూ. యాక్చువల్లీ లాస్ట్ ఐపీఎల్లో కూడా 50% ఆఫ్ ద మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు సిఎస్కేలో. అంటే సిఎస్కేలో జాయిన్ అవ్వడం అంటే ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చారు, అప్పుడు దాకా బెంచ్లోనే ఉన్నాడు. నెక్స్ట్ ఈ ఇయర్ మాత్రమే మీకు ఆయన ప్లేయింగ్ లెవెల్లో కనిపిస్తున్నాడు. అది నాకు తెలిసి ఇప్పుడు ఈ బ్రేవిస్ కానీ లేదంటే ధోని కానీ వీళ్ళిద్దరు వస్తే ఎవరిని పక్కకు తీస్తారు? వన్ విల్ బి కార్తిక్ శర్మ అనుకుంటున్నాను. ద సెకండ్ పర్సన్ ఎవరు అనేది అయితే నేను కూడా ఏం చెప్పలేను. గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ కనుక క్లిక్ అయితే ఆయుష్ మాత్రే లాంటి వాళ్ళ మీద ప్రెషర్ తగ్గిద్ది. దే కెన్ పెర్ఫార్మ్ వెల్, ఎందుకంటే దే ఆర్ బిగ్ హిట్టర్స్, ఫియర్లెస్ ప్లేయర్. ఆయుష్ మాత్రే కూడా ఈజ్ నాట్ ఎ నార్మల్ ప్లేయర్, అతను కూడా ఫియర్లెస్ ప్లేయర్. ఆ ఫియర్లెస్ ఎప్పుడు వస్తుంది అంటే ముందు వచ్చిన ఓపెనర్స్ గైక్వాడ్ కానివ్వండి, సంజు శాంసన్ కానివ్వండి, మంచి స్కోర్ అట్లీస్ట్ ఒక 6 overs వరకు వాళ్ళు స్టేబుల్గా ఆడి ఒక 60-65 స్కోర్ పెట్టినా కూడా ఎనఫ్. ఎస్, భావన, ఇప్పుడు సిఎస్కే కొంచెం ఫామ్లో లేదనే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏదైనా ఒక మంచి సజెషన్ ఇవ్వమంటే నువ్వు ఏమిస్తావు సిఎస్కే టీంకి? అంటే బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం వాళ్ళు వికెట్ మీద ఉన్నట్టు చాలు. అంటే బ్యాటింగ్ నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదు అంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ కొలాప్స్ అయినా సరే సెకండ్ మ్యాచ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇంకా సంజు శాంసన్ ఇంకా ఆడకుండానే వాళ్ళు 200+ తీసుకురాగలిగారు. సో సంజు శాంసన్ అనేది అక్కడ తను రన్ స్కోర్ చేస్తే మాత్రం వాళ్ళకి చాలా పెద్ద బలం చేకూర్చినట్టు అవుతుంది సిఎస్కేకి. నా మెయిన్ పాయింట్ ఒకటే, సిఎస్కే వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ చూపించాలి. సో ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తే ఆ స్పిరిట్ మెయింటైన్ చేస్తే ఓడిపోయినా సరే పర్లేదు, ఎందుకంటే నేర్చుకుంటున్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో, అంతా మొత్తం యంగ్ బ్యాచ్ అయింది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో ఇవన్నీ అవుతూ ఉంటాయి, విన్ ఆర్ లూజింగ్ అనేది. కానీ ఆ సిఎస్కే టీంకి ఏంటంటే పెద్ద లెగసీ ఉంది, 5 times ఛాంపియన్స్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై అయి ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఓడిపోయినా సరే ఆ ఫైటింగ్ స్పిరిట్, మనం సెకండ్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ అంత ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. సో ఎక్స్పెరిమెంట్స్ ఇనిషియల్ స్టేజ్లో చేస్తే, ఎందుకంటే 14 matches దాకా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది శివం దుబే లాంటి ప్లేయర్స్ని, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్స్ని బౌలింగ్లో కూడా యూజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. సో అక్కడ బౌలింగ్లో మాత్రం అలా ఫైటింగ్ స్పిరిట్ పెంచుకొని ఫైట్ చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఎస్,
ఎస్, ఆర్సీబీ కోసం అలాగే సిఎస్కే కోసం ఫైనల్గా కొన్ని స్లోగన్స్. ఆర్సీబీకి ఫస్ట్ ఓకే. ఓకేనా? కోహ్లీ దిగితే చిన్నస్వామిలో, కోహ్లీ దిగితే చిన్నస్వామిలో సిక్సర్ల సునామీనే. యాక్చువల్లీ ఆయనే వస్తున్నాడు ఓపెనర్గా వస్తున్నారు కాబట్టి మనం ముందే ఆయనకి ఒక మంచి స్లోగన్. అలాగే సిఎస్కే టీంకి సిఎస్కే దమ్ము చూపిద్దాం, సిఎస్కే దమ్ము చూపిద్దాం, ప్రత్యర్థి టీం ని గడగడలాడిద్దాం. ఎస్, అయితే మరి కాసేపట్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక జస్ట్ కొన్ని మినిట్స్లోనే మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళంతా అక్కడ రెడీ అవుతున్నారు. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా మీరు అంటే సిఎస్కేకి సపోర్టు ఎవరు గెలుస్తారనేది కొంచెం ఆర్సీబీకి ఛాన్స్ ఉందని చెప్పారు. సిఎస్కేకి ఛాన్స్ ఉందన్నారు, మీరు ఆర్సీబీని సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ పవర్ ప్లేలో జరిగినటువంటి ఎలాగో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి పవర్ ప్లేలో కోహ్లీ కనుక విధ్వంసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే స్కోర్ బోర్డు మీద ఒక బిగ్ టోటల్ అనేది పెట్టగలగాలి. సో కోహ్లీ బ్యాటింగ్ స్టైల్లో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటంటే T20 ఫార్మేట్లో తను క్రీజ్లోంచి బౌలర్ బాల్ రిలీజ్ చేసే వరకు క్రీజ్ దగ్గర ఉండి తర్వాత బాల్ మెరిట్ ఆఫ్ బాల్ని బట్టి డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళి చక్కగా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ కవర్స్ మీద నుంచి లాఫ్టర్ షాట్లు కావచ్చు, ఇటు మిడ్ వికెట్ మీద నుంచి కొట్టేటువంటి ఫ్లిక్తో 6 అసలు పవర్ బాటమ్ హ్యాండ్ ప్లే అనేది రావడం అనేది చాలా మంచి టెక్నిక్ని డెవలప్ చేసుకున్నాడు కోహ్లీ. సో ఆ టెక్నిక్ వల్లనే ఇంతకు ముందు ఆఫ్ స్పిన్నర్స్ని కొంచెం డిఫికల్టీ ఫీల్ అయ్యే కోహ్లీ ఇప్పుడు కొంచెం ఆ డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళి ఆ ఫ్లిక్తో 6 కొట్టడంతో ఆ ఏదైతే మనం డిఫెక్ట్ అనుకున్నామో దాన్ని తను కవర్ చేసుకోగలిగాడు. సో చూద్దాం మరి ఎంతవరకు తను ఆ టెక్నిక్తోనే సక్సెస్ అవుతాడని. శంకర్ ఫైనల్గా చెప్పండి, అసలు ఆర్సీబీని ఎంత స్కోర్కి కట్టడి చేస్తే సిఎస్కే విన్ అవుతుంది? సిఎస్కేని విన్ అవ్వాలి అంటే ఆర్సీబీ 180-190 లోపు ఉండాలి. బట్ ద పిచ్ డజంట్ సపోర్ట్ 180-190కి సపోర్ట్ చేయదు, అది 220-230కే సపోర్ట్ చేస్తుంది. ఆ గ్రౌండ్ కూడా అలాంటిది, వెరీ షార్ట్ గ్రౌండ్ అన్నమాట. సో 180s అని మనం మాట్లాడుకొని మనం తప్పు చెప్తున్నట్టు అవుతుంది. డెఫినెట్ గా 200+ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వీళ్ళు ఎంత మంచిగా ఎన్ని బెటర్ లైన్స్ చేస్తారు, ఎలా ఫీల్ సెట్ చేసుకుంటారు, రైట్ టైంలో ఆ టాక్టికల్ ఇంపాక్ట్ ని ఎలా యూజ్ చేస్తారు అనేది మ్యాటర్ అవుతుంది ఇప్పుడు. ఎస్, మరి బోత్ టీమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? డెఫినెట్లీ. ఎస్, ఆర్సీబీ అండ్ సిఎస్కే ఆల్ ది బెస్ట్. ఎస్, చూసారు కదా ఈరోజు మన వైకే ఐపీఎల్ మహాసంగ్రామంలో మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. మరి సిఎస్కే అలాగే ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ రేపటి మన వైకే ఐపీఎల్ మహాసంగ్రామంలో మళ్ళీ కలుద్దాం. బాయ్.